ఎక్స్పోజ్ అవుతున్నాయి. అటువంటి పరిస్థితి మనకి ఏ దేశంలో పైన ఇదే పరిస్థితి. జర్మనీకి వెళ్ళారు ఇమిగ్రెంట్స్, జర్మనీకి వెళ్ళి జర్మనీలో కూడా మనం చూస్తే కనుక, ఎందుకంటే వీళ్ళు వెళ్ళింది మగవాళ్ళే వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్ళరు కదా. అక్కడ ఆడపిల్లల్ని వాళ్ళ పార్టీలు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు బయట వాళ్ళని రేప్ చేయడం వాళ్ళని, ఇటువంటివన్నీ యూరోప్ అంతా ఆల్మోస్ట్ ప్రతి సిటీలో మనం చూస్తున్నాం మనం. కాబట్టి పహల్గాంలో చేసినాడు మనకు సర్ప్రైజ్ ఉండక్కర్లేదు. వాళ్ళ చరిత్ర చెప్తుంది కాబట్టి దాని ఆధారంగానే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. అంటే చరిత్ర నాగరికులకి అయితే చరిత్ర ఉంటుంది సార్, ఆటవికులకు చరిత్ర ఉంటుందా? ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల చరిత్ర వాళ్ళకు ఉన్నది కదా. చరిత్ర ఎలా మనం డిలైట్ చేయగలం మనం? దాడులు దురాక్రమణలు చేసిన వాళ్ళని చరిత్రలో వాళ్ళకి గుర్తింపు ఇవ్వటం మొదలెట్టే 70 ఏళ్ల పాటు బాబరు, అక్బరు వీళ్ళందరూ చక్రవర్తులను చదివి నిజమని నమ్మాం. మొన్న కదా నిజాలు తెలుస్తున్నాయి బయటికి, మొన్న మధ్య కదా నిజాలు తెలుస్తున్నాయి. సో కానీ ఇప్పుడు మీరు ఈజిప్ట్, అరేబియాలో ఇస్లాం కాదు కదా, వీళ్ళు అసలు ఇళ్లు కట్టుకోవడం కూడా తెలియని రోజుల్లో వాళ్ళు అద్భుతమైనటువంటి పిరమిడ్స్ కట్టారు. అద్భుతమైన కట్టడాలు కట్టినటువంటి ఈజిప్ట్ ఈరోజు మొత్తం అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అయింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. రైట్ సార్. ఇక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లోకి వస్తే గనక ఇతని ప్రాక్సీలని పంపిస్తూ గందరగోళంలో పడేసే ప్రయత్నం మిగిలిన దేశాలని చేస్తోంది పాకిస్తాన్. అంటే ఇప్పుడు అతనికి ఎంత లేదన్నా 1950 బార్న్ అతను, ఫయాజ్ సయీద్ 1950 బార్న్, అంటే అరౌండ్ 77 ఇయర్స్ ఉంటాయేమో అతనికి. అతన్ని వచ్చి ఉద్వేగపూరితమైన లేకపోతే రెచ్చగొట్టే ప్రసంగం ఏది, నువ్వు నీళ్ళేకపోతే నీ గొంతు నిలిమేస్తున్నా, అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వాయిస్ని దానికి అట్రిబ్యూట్ చేసి కావాలని వదిలారు గందరగోళం పెట్టడానికి. అలాగే అతను ఇండియా వైపు వస్తున్నాడని చెప్పి శ్రీలంకకి పంపించడం. నిజంగా ఎంతమంది ప్రాక్సీలు ఉన్నారండి అతనికి, ఫయాజ్ సయీద్కి? హఫీజ్ సయీద్ అన్న వ్యక్తి లేడు, అతనికి సంబంధం లేదు అసలు. హఫీజ్ సయీద్ అన్నవాడు వాళ్ళ ఆర్మీ యొక్క ఒక ఏమంటారంటే ఒక అస్త్రం మాత్రమే. హఫీజ్ సయీద్ అంటూ వ్యక్తిగతమైనటువంటి ఉనికి లేదు, ఇది అర్థం చేసుకోవాలి. హఫీజ్ సయీద్ కానీ మౌలానా మసూద్ అజర్ కానీ వీళ్ళిద్దరికి వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ఇమేజ్ లేదు. వీళ్ళని పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ ఏం చేయమంటుందో అది ఆ పాకిస్తాన్ ఆర్మీనే చేస్తుంది. కానీ వీళ్ళు చేశారని వీళ్ళ అకౌంట్ లో వేస్తారు వాళ్ళు, అంతే. హఫీజ్ సయీద్ బుర్ర చూస్తే, అతని మాటలు, అతని వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది అతనికి ఎంత ఇంటెలిజెన్స్ ఉందో మనకు అర్థమవుతుంది. అతనికి అంటూ ఈ నాలెడ్జ్ చాలా తక్కువ, అసలు లేనే లేదని చెప్పాలి. ఇలా అరవడం తప్ప అతనికి ఇంకేమి తెలియదు. లాజిస్టిక్స్ హ్యాండిలింగ్ అని, ఎక్కడ టెర్రరిస్ట్ టార్గెట్ ఎలా మనం ఎన్నుకోవాలి, ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ చేయాలి, అస్త్రంతో చేయాలా, ఐఈడీ పెట్టాలా, ఏం చేయాలి, కత్తితో చంపాలా, ఏ రోజు చంపాలి, ఈ నిర్ణయాలన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ఈ నిర్ణయాలన్నీ కూడా ఆర్మీ చేస్తుంది. ఆర్మీ ఐఎస్ఐ నిర్ణయిస్తుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ టెర్రరిస్టులు పంపించేది ఐఎస్ఐ వాళ్ళు పంపిస్తున్నారు. పేరుకి హఫీజ్ సయీద్ ట్యాగ్ వేసి పంపిస్తారు. ఇప్పుడు పహల్గాం దాడుల్లో కూడా ఉన్నటువంటి ఆ కమాండో ఎవరైతే ఉన్నారో, ఆ కమాండో ట్రైనింగ్ అంతా ఎవరు ఇచ్చారు? ఆ సైన్యమే ఇచ్చింది కదా. హఫీజ్ సయీద్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. కానీ అదేదో రెసిస్టెన్స్ ఫోర్స్ పేరిట దాన్ని పంపించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే హఫీజ్ సయీద్ అనేటువంటి వ్యక్తి లేడు. అతన్ని ఏ చెప్పమంటే అది చెప్తాడు. మనకు చిన్నప్పుడు మనకు మీకు గుర్తుందో లేదు, కోతిని ఆడిచ్చేవాడు వాడు. ఎగరమంటే ఎగిరేది, దుంకమంటే దుంకేది, ఏం చేయమంటే చేసేది. హఫీజ్ సయీద్ అటువంటి వాడు. కాబట్టి మన టార్గెట్ హఫీజ్ సయీద్ కాదు, అర్థం చేసుకోవాలి. హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని ఒక 100 మందిని పుట్టించగలవాడు, 1000 మందిని పుట్టించగలరు. హఫీజ్ సయీద్ని చంపినంత మాత్రాన ఏమీ మార్పు ఉండదు పాకిస్తాన్ భావజాలంలో. కాబట్టి హఫీజ్ సయీద్ వెనకాల ఉన్నటువంటి శక్తులను మనం టార్గెట్ చేయాలి. దీని వెనకాల ఎవరు శక్తులు ఉన్నారంటే, ఎవరి శక్తి అంటే కనుక అసీం మునీర్ మాత్రమే. అసీం మునీర్ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ వీళ్ళిద్దరి యొక్క ఒక డివిజన్ అనుకోవచ్చు, లేదా ఒక బెటాలియన్ అనుకోవచ్చు, ఎల్ఈటి, అంతే. ఐ హ్యావ్ ఏ హైపోథెటికల్ క్వశ్చన్ సార్. అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు ఇన్ని నాన్ ఎగ్జిస్టెన్స్ ఫోర్సెస్ మధ్య అసలు అసీం మునీర్ అనేవాడు ఉన్నాడనే డౌట్ కూడా వస్తుంది. ఒకవేళ వాడు ఉన్నాడు అనుకుంటే వాడిని పట్టుకొచ్చి ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా మన దేశం వాడిని ట్రయల్ చేసే అవకాశం ఉందా? అంటే ఈ మిలిటరీ కోర్టులోకి తీసుకొచ్చి చేసే అవకాశం ఉందా? బహిరంగంగా ఉరి తీస్తారు. ఈ ఇజ్రాయెల్కి అటువంటి ఇజ్రాయెల్లో మనం గనక చూస్తే వాళ్ళు ఒక 20 years వేటాడి అసలు కారకుడిని మరణహోమానికి కారకుడిని పట్టుకొని వచ్చి వాడిని ఉరి తీశారు, ప్రజల ముందు ఉరి తీశారు. వాడి పేరు ఐ ఫర్గాటన్. అలాగే ఇతన్ని కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే మనం ఆ ఆలోచన ఉందా, లేకపోతే ఉత్తినే
పైన వాళ్ళ మాదిరి డ్రామాలు ఆడుతున్నాం మనం కూడా. మనం యాక్చువల్గా అది ఒక సావరన్ స్టేట్ కాబట్టి, ఒక దేశం, దాన్ని మనం రికగ్నైజ్ చేశాం కాబట్టి